వృశ్చిక రాశి వారు ఈ వారం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రహస్యాలతో కూడిన కార్యక్రమాలు ఉంటుంటాయి. తెలియనటువంటి శత్రుత్వాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇతరులకు కొంత అసూయను, రాగద్వేషాలను కలగచేస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అవి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుండండి. తెలియనవసరం లేదు కూడా. అలాగే వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని కూడా అతిగా విశ్వసించకూడదు. ఇతరులను నమ్మి ముఖ్యమైనటువంటి బాధ్యతలు, పనులు కూడా అప్పచెప్పకూడదు. మీ వ్యక్తిగతమైనటువంటి పనులు, కార్యక్రమాలపైన ఈ వారం ఎక్కువగా శ్రద్ధను కేంద్రీకరిస్తూ ఉండండి. అప్పులు ఇవ్వటం, తీసుకోవటం ఈ వారం ఈ వృశ్చిక రాశి వాళ్లకు అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీరు అప్పులు ఇచ్చినా, తీసుకున్నా చెల్లించటం, మీరు పొందటం అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది. కష్టపడి వ్యాపారాల్లో ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. గౌరవాలు కలిసి వస్తాయి. ఒత్తిడిని నియంత్రించుకోవటం ద్వారా ఈ వారం వృశ్చిక రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తీర్థయాత్రలను దర్శనం చేసుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. కార్యసిద్ధి హనుమత స్తోత్రంను పారాయణ చేయటం, ఆంజనేయ స్వామి ఆపదుద్ధారక హనుమత స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. స్వామివారిని తులసీ దళములతో, తమలపాకులతో పూజించాలి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు పేదవారికి శనగపప్పును, అలాగే కందిపప్పును, పంచదారను దానం చేసుకోవటం మంచిది.